సో రైట్, శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారు, చరిత్రలో ఇవాళ అంటే ఫిబ్రవరి 1 ఆదివారం 2 ప్రత్యేకతలు. ఒకటి, కేంద్ర బడ్జెట్ మొట్టమొదటిసారిగా ఆదివారం రోజు ప్రవేశపెట్టడం ఒక ప్రత్యేకత అయితే, రెండవది ఇది అంటే అది బడ్జెట్ అనేది దేశవ్యాప్తంగా అందరికీ సంబంధించినటువంటి అంశం. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాజీ సీఎం కేసీఆర్ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవ్వటం అనేది 2 ప్రత్యేకతలు ఉన్నటువంటిది. సరే, రెండో దాని గురించి కాసేపు ఆగాక మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ రోజు ప్రవేశపెట్టబోయేటువంటి కేంద్ర బడ్జెట్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయి మీకు? అంటే మన దేశంలో బడ్జెట్ అనగానే పన్ను రాయితీలు, ఉపశమనాలు, వీటి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మీరు ఎలా చూస్తున్నారు? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నిర్మలా సీతారామన్ గారు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో, అందులో పేపర్లెస్ బడ్జెట్, దాంతో పాటు ప్రత్యేకించి ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం పొందినటువంటి సందర్భాన వారికి శుభాకాంక్షలు. ముఖ్యంగా బడ్జెట్ వస్తుంది అంటే ఒక రాజకీయ పార్టీగా మేము ఆలోచించేది ఏంటంటే, కేంద్ర బడ్జెట్ నుంచి ఈ రాష్ట్రానికి ఏమొస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి నిధులు కేటాయిస్తారు అనేటువంటి ఆలోచన మేము చేస్తాం. సాధారణంగా అంటే మేము ఆలోచించేది తెలంగాణకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయబోతుంది అనేటువంటిదే మా ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 57 అంశాల పట్ల కేంద్రానికి ఒక నివేదికనిచ్చింది. మాకు ఈ అంశాల పట్ల నిధులు కేటాయించాలి అని. ప్రధానంగా మేము అంటే మౌలిక వసతుల పట్ల, రీజనల్ రింగ్ రోడ్ పట్ల, దాంతో పాటు మన రాష్ట్రానికి ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఐఐఎం కానీ, సెంట్రల్ కేంద్రీయ విద్యాలయాలు కానీ, కొత్తగా ఏర్పాటైన జిల్లాలలో నవోదయ విద్యాలయాలు కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, దాంతో పాటు మనకు రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్లు, ఒక 3 ఎయిర్పోర్ట్లు, ఆదిలాబాదు, మమ్నూరు, వరంగల్ కావచ్చు, పాల్వంచ, వీటికి సంబంధించినటువంటి అంశాలు, పెండింగ్ లో ఉన్నటువంటి 8 రైల్వే లైన్లు, దాంతో పాటు విభజన హామీలు, దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఇప్పటి వరకు డిక్లేర్ చేయకుండా, మనకు కేటాయించకుండా ఉన్నటువంటి 161 కిలోమీటర్ల ఉత్తర తెలంగాణకు భూసేకరణ కూడా జరిగిపోయినటువంటి దాంట్లో 24,000 కోట్లు కేటాయించాల్సినటువంటి సందర్భంలో దాని పట్ల కూడా కేంద్రం ఇప్పటి వరకు స్పందించకపోవడము, దక్షిణ తెలంగాణలోకి సంబంధించినటువంటి అది ఆల్రెడీగా జాతీయ రహదారిగా డిక్లేర్ అయిపోయింది. దక్షిణ తెలంగాణ ఉన్నటువంటి 189 కిలోమీటర్లకు సంబంధించి కేంద్ర వాటా డిక్లేర్ చేసేటువంటి అంశం కానీ, మెట్రో 2వ ఫేజ్ కానీ, ఇట్లా తెలంగాణకు రావాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, ఆ ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చేటువంటి అంశం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 రైల్వే లైన్ల పెండింగ్ల క్లియరెన్స్ కానీ, అంటే ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే మిత్రులు స్కైవేలు, హైవేలు, రైల్వేలు అని మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ తెలంగాణకు రావాల్సినటువంటి ఈ అంశాలు ఇవి. దాంతో పాటు మనకు లాస్ట్ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయల తెలంగాణ సెంట్రల్ గ్రాంట్స్ వస్తాయి అనుకుంటే, ఇప్పటి వరకు మనకు వచ్చింది 4,32,000 కోట్ల రూపాయలు. ఇంకా 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశిస్తుంది. వీటితో పాటు ఇంకా వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు పిఎం కిసాన్ ఏదైతే ఇస్తున్నారో అది 6,000 రూపాయల నుంచి 10,000 చేస్తా అన్నారు. అది బడ్జెట్ లో ప్రవేశపెడతారా లేదా చూడాల్సినటువంటి అంశం ఉంది. ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలు, దాంతో పాటు మెట్రో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇట్లాంటి అంశాలు వీటితో పాటు పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని గతంలో చెప్పిండ్రు సెంట్రల్ గవర్నమెంట్. దాని గురించి కూడా ఈ బడ్జెట్ లో తెలంగాణ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ప్రతిసారి కూడా తెలంగాణ ప్రభుత్వము, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, పార్టీలకు అతీతంగా
ప్రభుత్వాలు ఏదున్నా బీజేపీ మిత్రులు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకురావాల్సినటువంటి మరి ఇప్పటికే చర్చ జరిగి ఉండాలి కేంద్ర ప్రభుత్వంతోని. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఈ బడ్జెట్ లో మాకు మా రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాలు మాట్లాడాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ పనితీరు పట్ల కూడా అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి మోడీ గారు మరి ఈ ఈ ఈ సందర్భంగా ఏ విధంగా కేంద్రం స్పందిస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ఈ అన్ని అంశాలను చూసుకుంటే మన రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయిస్తారు, ఏ విధంగా కేటాయిస్తారు అనేటువంటిది చాలా అంటే మేమందరం కూడా వేచి చూస్తున్నాం బడ్జెట్ లో. రైట్ రోజా గారు. రైట్ అండి రైట్